హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో రవ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఒకసారి నేను చూపించే కొలతలతో రవ కేసరిని ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1/2 కప్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే రవ్వ క్వాంటిటీలో సగం నెయ్యి ఉండాలి. అంటే 1 కప్పు రవ్వ తీసుకుంటే 1/2 కప్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇక్కడైతే నేను జీడిపప్పు అలానే బాదంని వేసి ఫ్రై చేస్తున్నా. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో రవ కేసరికి డ్రై ఫ్రూట్స్ అనేవి కాస్త ఎక్కువగా ఉంటేనే కేసరి అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని తర్వాత అదే నెయ్యిలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి. రవ్వ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ మంచి అరోమా వచ్చే వరకు, అలానే రవ్వ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగున రవ్వ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంది. ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నెలోకి 4 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. అంటే 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. అలానే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కుంకుమ పువ్వును యాడ్ చేస్తున్నా. కుంకుమ పువ్వు లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఈ వెజల్ని స్టవ్ మీద పెట్టేసి ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఒక 4-5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ అనేది ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చి అలానే మంచి అరోమా రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్లో నేను కుంకుమ పువ్వు వేసాను కాబట్టి వాటర్ అనేవి కాస్త ఎల్లో కలర్లో వచ్చాయి. సో ఇలా బాయిల్ అయిన వాటర్ని రవ్వలో కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోండి. ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసి రవ్వను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా వాటర్ని అంతా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేయండి. సో హాట్ వాటర్ వేసాం కాబట్టి రవ్వ అనేది త్వరగా ఉడికిపోతుంది. జస్ట్ ఒక 3-4 మినిట్స్ లోపే రవ్వ వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుని చిక్కబడుతుంది. ఇలా రవ్వ బాగా చిక్కబడిన తర్వాత ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే షుగర్ ప్లేస్లో బెల్లంని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను 1 కప్పు రవ్వకి 1.5 కప్పు వరకు షుగర్ని వేస్తున్నా. అలానే మీకు నచ్చితే ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. సో ఇలా ఫుడ్ కలర్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా ఒక 2-3 మినిట్స్కి షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అవుతుంది. ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇది కాస్త లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే మరో 3-4 మినిట్స్ పాటు కుక్ చేయండి. అంతకన్నా ఎక్కువ కుక్ చేయకండి. ఒక 3-4 మినిట్స్కి చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. అలానే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాట్గా సర్వ్ చేసుకోవడమే. మరీ ఎక్కువసేపు కుక్ చేసేస్తే కేసరి బాగా చిక్కపడిపోయి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. సో లైట్గా కాస్త లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.